హాయ్ ఎవ్రీవన్! ఇవాళ ఒక మంచి డ్రామాతోటి మీ ముందుకొచ్చాను. ఈ డ్రామా చాలా బాగుండబోతుంది. ఈ డ్రామా గనుక మీకు నచ్చితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ అన్న సింబల్‌ని ఆన్‌లో పెట్టుకోండి. నేను ఏ వీడియో అయినా ఇలా పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరోయిన్ అయితే వాళ్ళ అన్నలకి ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఫస్ట్ అన్నకి ఫోన్ చేస్తుంది, ఎత్తడు. సెకండ్ అన్నకి ఫోన్ చేస్తుంది, ఎత్తడు. థర్డ్ అన్నకి ఫోన్ చేస్తుంది, ఫోన్ ఎత్తడు. ఏంటి ఎవరు ఫోన్ ఎత్తట్లేదు, ఇవాళ నా బర్త్డే కదా, వీళ్ళు నా బర్త్డేని మర్చిపోయారా, అందుకనే ఫోన్ ఎత్తట్లేదా అనేసి మన హీరోయిన్ ఇలా ఆలోచిస్తూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంటుంది. ఇంకా ఎవరూ ఎత్తకపోయేటప్పటికీ వాళ్ళ చెల్లెలైన జీన్కి అయితే ఫోన్ చేస్తుందనమాట. జీన్, అన్నయ్యలు ఎక్కడున్నారు, ఎందుకు నా బర్త్డేకి ఎవరు ఫోన్ ఎత్తట్లేదు, ఎవరు విషెస్ చేయట్లేదు ఏంటి అనేసి అని అనగాని, వాళ్ళు నీ బర్త్డేని మర్చిపోయారు, నాకు కొంచెం హెల్త్ బాగోలేదు అన్నానో లేదో నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి ఈ ముగ్గురు నా కోసం చాలా కంగారు పడిపోతున్నారు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, నా టెన్షన్లో పడిపోయి పాపం నీ బర్త్డే మర్చిపోయినట్టున్నారు అనేసి మన హీరోయిన్తో అలా అనేటప్పటికి మన హీరోయిన్ చాలా సాడ్గా, నిజమా, కాదు అన్నయ్యలు ఎప్పుడు నా బర్త్డే మర్చిపోరు, నన్ను మర్చిపోరు ఎప్పటికీ అనేసి అంటూ ఉంటే, అవునా అయితే నువ్వు ఫోన్ చేసినట్టున్నావు కదా, ఎవరైనా ఫోన్ ఎత్తారా, ఎత్తలేదు కదా, వాళ్ళు నా దగ్గరే ఉన్నారు, నన్నే చాలా కేర్ఫుల్గా చూసుకుంటున్నారు అనేసి మన జిన్ అయితే అంటూ ఉంటుందన్నమాట. ఆ మాటలు విన్న హీరోయిన్ కొంచెం డౌట్ పడినా సరే అన్నయ్యలు అలా ఎప్పటికీ చేరు అనేసి అని అనగానే, ఓసి తింగర మొహందానా, నేను ఇంతలా చెప్తున్నాను వినకపోతే మరలా మీ అన్నయ్యలకి ఫోన్ చేయి, వాళ్ళు ఫోన్ ఎత్తితే అప్పుడు చూద్దాం అనేసి మన జిన్ అయితే అనగానే మన హీరోయిన్కి ఇంకా సరే అనేసి ఫస్ట్ అన్నకి ఫోన్ చేస్తుంది, ఎత్తాడనమాట. సెకండ్ అన్నకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి, ఏంటి ఫోన్ చేసావంటే, అన్న ఇవాళ నా బర్త్డే కదా మీరు వస్తున్నారా అంటే, సారీ నేను కొంచెం బిజీగా ఉన్నాను, నీ బర్త్డేకి రాలేకపోతున్నాను, పెద్దన్నకి ఫోన్ చేయి అనేసి చిన్న అన్న అంటాడనమాట. ఆ మాటలు విన్న హీరోయిన్ సర్లే పోయేదేముంది ఇంకొకసారి చేద్దామనేసి పెద్దన్నకి ఫోన్ చేస్తే పెద్దన్న కూడా నేను చాలా బిజీగా ఉన్నాను, లాస్ట్ వాడికి ఫోన్ చేయనగానే ఇంకా లాస్ట్ వాడికి ఫోన్ చేస్తుంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఏంటి తినేమో బర్త్డే అనేసి అందరినీ పిలిచింది, తిన ఫ్యామిలీలో ఎవరూ రాలేదు, తిన ఫ్యామిలీకి తిన అంత ఇంపార్టెంట్ కాదా, అదేంటి ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేసేవారు, ఈ సంవత్సరం ఎలా అయిందనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ తక్కువ చేసి మాట్లాడుతుంటే మన హీరోయిన్కి చాలా కోపం వచ్చి ఆ పార్టీలో నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంటికి వెళ్తుందా అంటే ఇంటికి వెళ్ళదు, ఇంకా బార్లోకి వచ్చి ఇంకా దేవదాసికి కజిన్ సిస్టర్ లాగా ఇంకా తాగుతూనే ఉంటుంది, గ్లాసులు గ్లాసులు ఖాళీ చేసేస్తూ ఉంటుంది అనమాట. అక్కడే మన హీరో అయితే ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ ఆ రేంజ్లో తాగుతుంటే మనోడు వెళ్ళి ఆపుతాడు, ప్లీజ్ మిస్ ఇంకా కంట్రోల్ చేసుకొని, ఇంతకంటే తాగితే నువ్వు ఇక్కడే పడిపోతావు, ఈ ఇంటికి కూడా వెళ్ళలేవు అనగానే, అవునా కరెక్ట్, నువ్వు చాలా బాగున్నావు, చూస్తానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, ఇవాళ నువ్వు నాతోటి వన్ నైట్ స్టాండ్ చేస్తావా అనేసి ఇంకేముంది మన హీరో తోటి వన్ నైట్ స్టాండ్ చేసేస్తుంది, ఇంకా పెళ్ళి కూడా చేసేసుకుంటుందనమాట. వాళ్ళ అన్నల మీద ఉన్న కోపంతోనే ఈ పెళ్లి చేసుకుంటుందనమాట. ఇంకా అది చూసిన తినైతే నేనేం చేశాను, ఇలా ఎందుకు చేశాను, ఎంత కోపం ఉంటే మాత్రం ఇతన్ని పెళ్లి చేసేసుకున్నాను, ఇతను ఎవరో ఏంటో నాకు తెలియదుగా, కానీ చూస్తానికి భలే హ్యాండ్సమ్గా ఉన్నాడు, అతని కండలు భలేగా ఉన్నాయి, అతను చూస్తుంటే కొరుక్కు తినేయాలనిపిస్తుంది అనేసి మన హీరోయిన్ హీరోగా చూస్తే ఇలా ఆలోచిస్తూ ఉంటే, ఏం ఆలోచిస్తున్నావు, అంతలా ఎందుకు సిగ్గుపడుతున్నావు, నువ్వెందుకు అంతలా బ్లష్ అవుతున్నావు అనేసి మన హీరో అడగనే, అబ్బెబ్బెబ్బే నేనేం బ్లష్ అవ్వట్లా, నేను నార్మల్గానే ఉన్నా, నువ్వే నన్ను చూసి బ్లష్ అవుతున్నావు అనేసి మళ్ళీ తిరిగేసి హీరోకి అంటగట్టేస్తుంది అదంతాను. ఇంకా మన హీరోయిన్ సరే అయితే నువ్వు నీ పని మీద నువ్వు ఇంటికి వెళ్ళు, నేను నా పని మీద నేను నా ఇంటికి వెళ్తాను అనేసి అని అనగానే అప్పుడే హీరో అయితే చెప్తాడనమాట, నేను బిజినెస్ పని మీద ఒక 4 రోజులు ఊరు వెళ్తున్నాను, ఆ తర్వాత వచ్చాక వెడ్డింగ్ రిసెప్షన్ అది పెట్టుకుందాం అనేసి అని చెప్తాడనమాట. ఇంక ఇక్కడ ఈ బ్యాచ్ అంతా కూర్చుని ఏంటి నైట్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏం చేస్తుంది, ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అనేసి మన హీరోయిన్ గురించి అన్నలు ఇద్దరు కంగారు పడుతూ ఉంటారనమాట. అప్పుడే హీరోయిన్ తాయితిగి ఇంట్లోకి నడుచుకొని వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా జిన్, నైట్ ఎంత ఎక్కడికి వెళ్ళావు, అన్నలు ఎంత కంగారు పడ్డారో తెలుసా, కనీసం ఒక ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి కదా, ఫోన్ ఎత్తి మాట్లాడాలి కదా అనేసి ఇంకా అందరూ కూడా మన హీరోయిన్ మీద కట్టుకొని పడిపోతారు గైస్. ఇంకా అది చూసిన మన హీరోయిన్కి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కావాలనే ఫోన్ ఎత్తలేదు, మీరందరూ ఫోన్ చేసేది ఒక్కొక్కరి పేరు నేను చూసి కూడా నేను కావాలనే ఫోన్ ఎత్తలేదు, ఎందుకంటే నేను మ్యారేజ్ చేసుకున్నాను, నా హస్బెండ్ తోటి బిజీగా ఉన్నాను కాబట్టి నేను ఫోన్ ఎత్తలేదు అనేసి అన్నాను. కానీ నీకేమైనా పిచ్చి లేసిందా, నువ్వు పెళ్లి చేసుకుంటావేంటి, నువ్వు మాలో ఒక్కరిని కదా పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఎలా అలా పెళ్లి చేసేసుకుంటావు, అయినా మా మీద కోపం వస్తే ఇంకోటి అబద్ధాలు చెప్పు, కానీ పెళ్లి చేసుకున్నానని అంటావేంటనేసి ఈ తింగరగాడు మాకు తింగర్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడనమాట. అది చూసిన హీరోయిన్, నేనేమి మీతోటి జోక్ చేయట్లా, అబద్ధాలు చెప్పట్లా అనగానే ఇంకా పెద్ద అన్న అయితే ఏది నన్ను చూడండి అనేసి తీసుకుని ఇంకా అందులో నా హీరో ఫోటో కూడా చూడకుండా బరబరా చింపేస్తుంటే నీకేమైనా పిచ్చి లేసిందా, ఒక మ్యారేజ్ ఉమెన్ తోటి నువ్వు ఇలా బిహేవ్ చేస్తావా,
నీకు కొంచెమైనా సెన్స్ ఉందా, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అనేసి మన హీరోయిన్ ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్తో మాట్లాడుతుంటే ఇప్పుడే ఈ జిన్నులేసి నువ్వేంటి ఇలా చేస్తున్నావు, వాళ్ళందరి అటెన్షన్ కావాలనే కదా ఇలా చేస్తున్నావు, వాళ్ళందరినీ నీ వైపు తిప్పుకోవాలనే ఇలా చేస్తున్నావు, వాళ్ళందరూ నాతో ప్రేమగా ఉంటున్నారని నువ్వు కుళ్ళుకుంటున్నావు అనేసి అనగానే హలో మేడం నువ్వు ఆగు కొంచెం, నువ్వు రెచ్చిపోయి మాట్లాడుకు, నీ మీద ఆగు కొంచెం, నీ మీద నాకేమీ జెల్సీగా లేదు అనుకని ఏ జిన్ ఆగు, నువ్వు ఎప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చావు అంత గట్టిగా ఓర్లకు అనేసి పక్కనోడు దాన్ని సవరదీస్తూ ఉంటాడనమాట. ఇదంతా చూసిన మన హీరోయిన్కి అయితే ఆగని నా హస్బెండ్ ఒక 3 డేస్లో వస్తాడు, 3 డేస్లో వచ్చాక నేను వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్గా ఇచ్చి మీ నుంచి అయితే వెళ్ళిపోతాను, అప్పటిదాకా నేను ఇంట్లోనే ఉంటాను, అప్పుడు దాకా కొంచెం మీరు ఓర్లకుండా మీ పని ఏదో మీరు చూసుకోండి అనేసి చెప్పేస్తుంది అనమాట. ఇంకా 1 రోజు 2 రోజు 3వ రోజు కూడా అయిపోతుంది అనమాట. 3వ రోజుకి ఇంకా వీళ్ళైతే స్టార్ట్ చేస్తాడు, ఏది నీ హస్బెండ్ వచ్చేస్తాడు, గ్రాండ్గా వెడ్డింగ్ రిసెప్షన్ పెట్టేసుకుంటాం అది ఇది అని చాలా చెప్పావు కదా, ఎవరు రాలేదే, వాడు నిన్నతో 1 నైట్ స్టాండ్ చేసి నిన్ను వదిలేశాడు, నీ పని బాగా అయ్యింది, అన్నయ్యని ఇబ్బంది పెట్టాలి అనుకున్న నీకు పరేగా అయ్యింది అనేసి తిప్పులాడి గరగా తిప్పేసుకుంటూ మాట్లాడిస్తూ ఉంటుంది. అది చూసిన మన హీరో నిజంగానే వీడు నన్ను చీట్ చేశాడా, నేను చీట్ అయ్యానా అనేసి ఫీల్ అవుతూ ఉండగానే అప్పుడే బయట నుంచి ఎవరో పిలుస్తారు, మేడం మీకోసం మీ వెడ్డింగ్ డ్రెస్సెస్ మీ హస్బెండ్ పంపించాడు అనగానే అక్కడ ఉన్న వారందరూ కూడా నోరులు ఎల్లబెట్టుకు చూస్తారు, ఎందుకంటే అంత బాగుంటాయి ఆ డ్రెస్సెస్ చూస్తుంటే. వా నేనే ఫిదా అయిపోయి మన హీరోయిన్ ఫిదా అవ్వకుండా ఉంటుందా అసలు, వావ్ ఏంటి డ్రెస్సులు అనేసి ఇంకా ఆ జిన్నునైతే పక్కకు దోసు పడేసి మరీ ఎదురుకొచ్చి ఒక్కొక్క డ్రెస్ చూసుకుంటూ ఉంటుంది. వావ్ ఇది బాగుంది ఇది బాగుంది అనేసి ప్రతి డ్రెస్ మన హీరోయిన్కి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ఆ డ్రెస్సులు తీసుకొచ్చిన ఒక ఎంప్లాయ్ అయితే అంటుంది, మేడం మీకు ఈ డ్రెస్ కనుక నచ్చితే ఓకే చెప్పండి, లేదంటే ఇంకా టాప్ బెస్ట్ ఆఫ్ చైనీస్ డ్రెస్సెస్ అన్నీ మీ దగ్గర ఉంటాయి, ఇవన్నీ కూడా చైనాలో ఉన్న టాప్ డిజైనర్లు డిజైన్ చేస్తున్న డ్రెస్సెస్ ఈ మీకోసమే స్పెషల్గా పంపించారు సార్ అనేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇదంతా చూసిన జిన్నుకైతే పిచ్చిలేసి ఆ డ్రెస్ కాడికి వెళ్ళి ఈ డ్రెస్ నాకే కావాలి, ఈ డ్రెస్ నాకే పంపించారు, నీదంతా ఫేక్ నువ్వంతది అనేసి ఏం కోర్లుతూ ఉంటుంది అనమాట. జిన్ నీకేమైనా పిచ్చి లేసిందా, కొంచెం ఆగు, ఎందుకు అలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు, తన హస్బెండ్ తన కోసం పంపిస్తే నీకెలా వస్తాయి, కొంచెమైనా సెన్స్తో ఆలోచించాను. కానీ ఇంకప్పుడే 3వ అన్నకైతే తిని కావాలని మన సిస్టర్ని అవమానిస్తుందేమో, కావాలని బుల్లింగ్ చేస్తుందేమో, ఇంక ఇన్ని సంవత్సరాల తర్వాత మన చిన్న అన్నకి ఇప్పుడు డౌట్ వస్తుంది అనమాట. అంటే హీరోయిన్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాక అప్పుడప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తూ ఉంటుంది అనమాట. మేడం ఇది ఒక ఆప్షన్స్కి సంబంధించిన కార్డ్, మీరు ఇక్కడికి వెళ్ళి ఆప్షన్స్లో మీకు వెడ్డింగ్కి కావాల్సిన జ్యువెలరీ మొత్తం ఆప్షన్లో సెలెక్ట్ చేసుకుని కొనుక్కోమన్నారు అనేసి అయితే చెప్తారనమాట. అక్కడికి వెళ్ళాక అక్కడ ఒక డైమండ్ నెక్లెస్ ఉంటుంది, దాన్ని కూడా ఆప్షన్లో కొందామని చూస్తుంది, కానీ అక్కడ ఉన్న చాలామంది దానికోసం కాంపిటీషన్గా వెళ్తారనమాట. మన హీరోయిన్ అంత ఇంట్రెస్ట్గా దానికైతే చూపించదు. ఇంకా ఆ తర్వాత చాలానే చైనీస్లో నెంబర్ 1 అయిన బౌల్స్, సూప్ గిన్నెలు ఇంకా రకరకాలు తీసుకొచ్చి పెట్టినా సరే మన హీరోయిన్ దాంట్లో కూడా అంత ఇంట్రెస్ట్ చూపించదు అనమాట. ఇంక ఇప్పుడే ఒక పెయింటింగ్ తీసుకురాగానే మన హీరోయిన్ ఫుల్ ఎక్సైటెడ్ అయిపోతుంది, ఎందుకంటే ఈ పెయింటింగ్ హీరోయిన్ వాళ్ళ అమ్మ వేసిందనమాట, తను చనిపోయే ముందు వేసిన పెయింటింగ్. ఇది చైనాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అయిన అథెంటిక్ అయిన డ్రాయింగ్ అనమాట. ఇంక ఇది చూడగానే మన హీరోయిన్ రెచ్చిపోయి పాడుతూనే ఉంటుంది, 1 lakh 3 lakh 4 lakhs 20,000 lakhs ఇంకా అస్సలు లెక్కే ఉండదనమాట. ఇంకా పాడుతూనే ఉంటుంది. ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఏమైనా పిచ్చి లేసింది, అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనేసి అందరూ అనుకుంటున్నా సరే ఇంకా మన హీరోయిన్ ఎల్టకేళ్ళకి ఆ పెయింట్ని అయితే కొనేస్తుంది అనమాట. దీన్ని చూస్తేనేమో చిన్నగా ఉంది, కానీ ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి ఎలా కడుతుంది, ఏకంగా 200 యువాన్సా, అయ్యి బాబోయ్ అన్ని డబ్బులు ఎలా తెస్తుంది, నువ్వు అన్నయ్యనే గనక డబ్బులు అడిగావంటే ఊరుకోననేసి మన పాప ఇక్క ఊర్లుతా ఉంటుంది అనమాట. ఏజెన్ నోరు మూసుకుని ఊరుకో, నీ అన్నలు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు, నా హస్బెండ్ నా కోసం కార్డు పంపించాడు, ఆ కార్డులోనే నేను కొనుక్కున్నాననేసి ఇంకా మన హీరోయిన్ ఇచ్చి పడేస్తుంది అనమాట. అవునా నీకు అన్ని డబ్బులు పంపించాడా నీ హస్బెండ్ అనేసి అంటూ ఉంటుంది అనమాట. ఇంకా మన హీరోయిన్తో మాట్లాడిన కూడా రికార్డ్ చేసుకొని పెట్టుకుంటుంది. ఇంకా ఇంటికి వచ్చాక ఈ జిన్ అయితే వాళ్ళ అమ్మ ఇచ్చిన పెయింట్ని అయితే ఎలాగైనా పాడు చేసాలి, ఈ పెయింటింగ్ హీరోయిన్కి దక్కకూడదు అనేసి ఆ పెయింటింగ్ని పాడు చేద్దామన్న సమయానికే మన హీరోయిన్ అప్పుడు అక్కడికి వస్తుందనమాట. ఏం చేస్తున్నావు నువ్వు అనగానే ఈ పెయింటింగ్ ఏదేమైనా నీకు దక్కకూడదు, ఈ పెయింటింగ్ ఎప్పటికీ నీ చేతికి రానివ్వను అనేసి ఆ పెయింటింగ్ని పాడు చేయడానికి ట్రై చేస్తుంటే మన హీరోయిన్ అయితే అక్కడికి వచ్చి గట్టిగా జిన్నుని అయితే తోసేస్తుంది. నీకేమైనా పిచ్చా, అది మా అమ్మ పెయింట్ అని చెప్పాను కదా, నువ్వు ఎందుకు దాన్ని టచ్ చేస్తున్నావు అనేసి జిన్నుని కొట్టబోతుంది.
అర్థమవుతూ ఉంటే అప్పుడే పెద్దన్న వచ్చి, ఏంటి నువ్వు చేస్తున్న పని, తన మీదకి చెయ్యెత్తే అధికారం నీకుందా, తన్ని ఇలా మాట్లాడే అధికారం లేదు, తనకి నచ్చింది చేసుకుంది, తను నచ్చింది చేస్తుంది, అయినా సరే నువ్వు అడగకూడదు, నోరు మూసుకొని ఊరుకోవాలి, తను ఏమన్నా ఏం చేసినా నువ్వు అసలు పల్లెత్తి మాట మాట్లాడకూడదు అనేసి పెద్దన్న వరులుతూ ఉంటాడనమాట. ఇదంతా ఉన్న చిన్నన్నకి ఇది ఎందుకో తేడా కొడుతుంది, ఇది కావాలనే దీన్ని బుల్లింగ్ చేస్తుంది, ఇది కావాలనే మా మీద నెగిటివ్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది అనేసి చిన్నన్నకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. అన్న, నువ్వు ఏదైనా చేసే ముందు ఒక్కసారి కాడ 2 సార్లు ఆలోచించు, నాకెందుకు తిని మీద అనుమానంగా ఉంది, తినే కావాలని మా సిస్టర్ని ఇబ్బంది పెడుతుందేమో అనుకుంటున్నాను కానీ ఏం కాదు అనేసి మా నాన్నకి గుడ్డు కళ్ళు అన్నమాట. ఇంకా అందుకనే ఏం పట్టించుకోడు. ఇంకా మన హీరోయిన్ అయితే వెడ్డింగ్ డ్రెస్ వేసుకుని అసలు ఎంత అందంగా ఉంటుందో, అసలు ఎంత బాగుంటుందో, ఇలా చూసినా వీళ్ళకైతే ఫీజులు ఎగిరిపోతే, ఏంటి తిను మన చెల్లెలేనా, ఇంత అందంగా ఉంది, ఇంత బాగుంది, తిన్నెలా మేము ఎన్ని రోజులు మిస్ చేసుకున్నామనేసి ఇంకా వీళ్ళందరూ కూడా తనకి అట్రాక్ట్ అవుతూ ఉంటాడనమాట. ఇంకా చిన్న అన్న అయితే సొంగగా అరుస్తూ ఉంటాడనమాట. గాయస్, ఇక్కడ అన్న అనేసి ఇలా చెప్తాను అనేసి తప్పుగా అనుకోకండి, అక్కడ బావ వరుస అయిన వాళ్ళని కూడా అన్నానే పిలుస్తారనమాట. ఈ ముగ్గురు కూడా హీరోయిన్కి బావ వరుస అవుతారు. ఇంకా హీరోయిన్ అయితే ఇంకా రిసెప్షన్ కోసం అనేసి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళందరూ కూడా ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటారనమాట. ఇంకా కార్లో మన హీరోయిన్ చూడగానే, అదేంటి తను మన లిల్లీ లాగుంది కదా, అదేంటి లిల్లీ ఆ కారులో వెళ్తుందేంటి, నిజంగానే తనకి పెళ్ళైపోయిందా, తను నిజంగానే రిసెప్షన్కి వెళ్తుందా, అన్న నువ్వు ముందు కార్ తిప్పు, లిల్లీ ఎవరిని దక్కించుకోవడానికి వీల్లేదు, లిల్లీ మనలో ఒకరిని పెళ్లి చేసుకోవాలనేసి అనుకుంటూ ఉంటే ఈ లోపుగా ఈ జిన్ అయితే ఫోన్ చేస్తుందనమాట. నాకు వామిటింగ్స్ అవుతున్నాయి, ఫీవర్గా ఉంది, ప్లీజ్ ఎలాగైనా మీ ముగ్గురు నా దగ్గరికి రండి అనేసి ఇంకా అక్కడైతే లిల్లీని వదిలేసి జిన్ను దగ్గరికి అయితే పరిగెత్తుకుని వస్తారు. ఇంకా లిల్లీ అంతా మమ్మల్ని కావాలని ఫ్రాడ్ చేస్తుంది అనేసి అన్న ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఇదంతా చూస్తున్న చిన్న తమ్ముడికి అయితే డౌట్ వస్తుందన్నమాట. ఇదంతా కావాలనే చేస్తుంది, ఇదంతా కావాలనే మమ్మల్ని ఫూల్స్ చేస్తుంది, లిల్లీకి దూరంగా ఉండటానికి ఇదంతా ప్లాన్ చేస్తుంది అనేసి అనుకుంటూ ఉండగానే ఇంక ఇప్పుడే అన్నకి ఫోన్ వస్తుందన్నమాట. నిజంగానే లిల్లీకి పెళ్ళి అయిపోయింది, రిసెప్షన్ కూడా ప్లాన్ చేశారు, చాలా గ్రాండ్గా రిసెప్షన్ కూడా జరుగుతుంది, ఇగో చూడు అనేసి అన్న అయితే బాంబు పేలుస్తాడనమాట. అది చూసిన వీళ్ళకైతే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏంటి తను నిజంగానే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందా, అది ఎలా సాధ్యం, తను మనల్ని చాలా ప్రేమగా చూసుకునేది కదా, మనమంటే తనకి చాలా ఇష్టం కదా అనేసి ఇంకా అందరు కూడా అక్కడి నుంచి పరుగున లిల్లీ దగ్గరికి వెళ్తారనమాట. ఇంకా మన అన్న అయితే తన్ని జాగ్రత్తగా చూసుకోమనేసి చెప్పేసి ఇంకా మన అన్న కూడా వెళ్తాడనమాట. ఇంకా ఇప్పుడు కానీ అర్థం కాదు అయ్యగారులకి, ఇంకా మన లిల్లీ చేజారిపోయింది అనేసి, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందనేసి. అమ్మయ్య, ఎలాగైతే ఇది నా దారిలో నుంచి తప్పుకుంది, నేనైతే పెద్ద అన్నని పెళ్లి చేసుకుని ఈ ఆస్తంతా నేను కొట్టేస్తాను, ఇంకా లిల్లీకి ఇందులో ఎటువంటి సంబంధం ఉండదు అనేసి అనుకుంటూ ఉంటే ఇంకా వీళ్ళైతే పరుగున రిసెప్షన్ దగ్గరికి అయితే వస్తారనమాట. అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఇక్కడ లిల్లీ అన్న అమ్మాయికి రిసెప్షన్ జరుగుతుంది కదా అనేసి అడుగుతూ ఉంటే, లిల్లీ ఎవరు అనేసి తను అడుగుతూ ఉంటే, అన్నానికి నిజమైన ఇన్ఫర్మేషన్ వచ్చిందా, లేదంటే ఎవరైనా కావాలని ఫ్రాంక్ చేస్తున్నారేమో అన్న అనేసి అంటూ ఉంటే, లేదు నిజంగానే లిల్లీ రిసెప్షన్ అయింది, ఇదే ప్లేస్ అని నాకు మెసేజ్ కూడా వచ్చింది, నాకు చాలా నమ్మకమైన వాళ్ళు చెప్పారు అనేసి ఇంక వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి చాలా సాడ్గా అయితే ఇంటికి వస్తారనమాట. ఇంటికి రాగానే ఇంకా లిల్లీ వీళ్ళ కోసం ఎలా ఫుడ్ ఉండేది, వీళ్ళు ఎంత ప్రేమగా ఎంత కేర్గా చూసుకునేది ఇంకా ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారనమాట. అంతే కదా, ఏదైనా ఆకులకు అలాగా చేతులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు, దగ్గర అయ్యే ఒక మనిషి ఉన్నప్పుడు ఆ మనిషి విలువ ఎప్పటికీ తెలియదు, ఆ మనిషి దూరం అయితేనే విలువ తెలుస్తుంది. ఇంకా ఆ వంటలన్నీ చూసిన వీళ్ళకి, లిల్లీ వచ్చేసింది, లిల్లీ వంట చేసి పెడుతుంది, లిల్లీ మనల్ని వదిలేసి వెళ్ళదు అనుకోగానే ఇంకా అప్పుడే ఈ జిన్ అయితే వస్తుందనమాట. వచ్చి మీకోసం నేను వంట చేశాను తింటారా అన్నలు అనేసి అని అడుగుతుంది అనమాట. అది చూసిన వీళ్ళైతే నీరసంగా కుర్చీలో కూలబడతారు. ఇంకా అది చూసిన నేను మీకోసం చాలా ప్రేమగా ఒక్కొక్కరికి వండాను తినండి అనేసి అని అనగానే ఇంకప్పుడే ఒక ఎంప్లాయ్ వచ్చి లిల్లీ మేడం ఎక్కడున్నారో తెలిసింది. లిల్లీ మేడం తన హస్బెండ్ తోటి ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే ఒక ఫామ్ హౌస్ కొనుక్కుని అక్కడ ఉంటున్నారు, అతని హస్బెండ్ కూడా చాలా రిచ్ అని అంటున్నారు అనేసి వీళ్ళకైతే ఇన్ఫర్మేషన్ చెప్పగానే, ఇదేంట్రా బాబు వీడు ఇప్పుడే వచ్చి చెప్పాడు అనేసి వాడికి అసలు నీరసంగా చూస్తూ ఉంటుంది అనమాట. ఇంక వీళ్ళందరికీ విషయం తెలియగానే పరుగున లిల్లీ దగ్గరికి అయితే పరిగెడతారనమాట. తినేసి వెళ్ళండిరా, మీకోసమే చాలా కష్టపడి ఉండాను, అయినా దాని పేరు చెప్పగానే అలా వెళ్ళిపోతున్నారేంటి అనేసి అనుకుంటూ ఉంటే ఇక్కడ లిల్లీ హస్బెండ్ అయితే కూర్చుని చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈ అన్నల్ని చూడగానే మన హీరోకి అయితే ఫుల్ కోపం వచ్చేస్తుంది అనమాట. అంటే నా భార్యను కలవటానికి వాళ్ళ
కావాలొచ్చారా అనేసి, మీరు కనీసం నా వైఫ్ కాస్ట్ చూస్తానికి కూడా నేను ఒప్పుకోను అనే కానీ నేను తనతో మాట్లాడాలి, తనని అడగాలి. అలా ఎలా నిన్ను పెళ్లి చేసుకుంటుందో నేను అడగాలి. తనకి నేనంటేనే ఇష్టం అనేసి ముగ్గురు కూడా వాదనలు వేసుకుంటూ ఉంటే ఇంకా మన హీరోకి ఒళ్ళు మండి అక్కడ ఉన్న ఒక ఎంప్లాయీని అయితే పిలుస్తాడనమాట. ఇగో ఇప్పుడే చెప్తున్నాను మీకు, మీ పనేదో మీరు చూసుకోండి. నా వైఫ్ కాస్ట్ కనుక చూసినా, తన్ని మాట్లాడాలన్నా, తన్ని కలవాలని ట్రై చేసినా కూడా నేను అస్సలు ఊరుకోను. మీ అందరికీ నా గురించి తెలుసో తెలీదో కానీ నాకు తెలియదు, కానీ నా వైఫ్ జోలికి వస్తే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది. వీళ్ళు కానీ నా కాంపౌండ్ లోపలికి కాలు కనుక పెట్టారంటే నీ ఉద్యోగం పోతుంది, జాగ్రత్త అనేసి ఇంకా వాడు ఎంప్లాయ్కి అయితే చెప్తే ఇంకా అక్కడ ఒక 4 గ్యాంగ్స్టర్స్ అయితే వచ్చి నుంచుంటారనమాట. ఇంకా వాళ్ళని చూసిన వీలైతే భయపడిపోయి వెనక్కి అయితే వచ్చేస్తాడనమాట. ఏంటి ఇలా అయింది, లిల్లీ ఎందుకు అలా పెళ్లి చేసేసుకుంది మనల్ని వదిలేసి అనేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఈ జిన్ సూసైడ్ చేసుకుందనేసి ఈ జిన్ ఫాదర్ అయితే ఫోన్ చేస్తాడనమాట. ఈడు రియల్ ఫాదర్, కానీ తను వీళ్ళకి అనేసి దొంగచాటుగా తన్ని ఈ ఫ్యామిలీలోకి అయితే తీసుకొస్తాడనమాట. వీళ్ళ దగ్గర వీడైతే ఒక బాడీ గార్డ్గా పనిచేస్తూ ఉంటాడనమాట. ఇగో చూడండి, మీరు కాదన్నారని, మీరు ఎక్కడ తను వదిలేస్తారో అనేసి సూసైడ్ చేసుకుంది. పాపం పిచ్చి పిల్ల, మీరంటే పిచ్చి ప్రేమ అనేసి దాని గురించి ఓ డబ్బాలు కొడుతూ ఉంటాడనమాట. ఈ చిన్న తమ్ముడికి డౌట్ కొడుతూనే ఉంటుందన్నమాట. ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు, అసలు దాని వైపు ఎందుకు మాట్లాడుతున్నాడు, అసలు కావాలని మేము లిల్లీకి దగ్గరగా వెళ్ళాలి అన్నప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అనేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే డాక్టర్ వచ్చి తన్ని చాలా కష్టపడి కాపాడేసాం, చాలా పాయిజన్ తాగేసింది అనేసి ఇంకా చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళు లోపలికి వెళ్ళి ఎందుకు ఇలా చేసావు, పిచ్చి పనులు ఇలా చెయ్యొచ్చా, నువ్వంటే మాకు చాలా ఇష్టం, నువ్వంటే మాకు చాలా ప్రేమ, నువ్వు ఇలా ఎప్పటికీ చేయకు అనేసి దాని దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడుక్కుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే చిన్న తమ్ముడికి బాగా డౌట్ ఎక్కువైపోయి తన గురించి ఇన్వెస్టిగేట్ చేయమనేసి తను ఏం చేసింది, ఏ ఫ్రాడ్స్ చేసింది, అసలు హీరోయిన్ ఎలా ఇబ్బంది పెట్టింది, అన్నిటి గురించి తెలుసుకుని నాకు త్వరలోనే చెప్పమని చెప్తాడనమాట. ఇంక ఇప్పుడైతే హీరోయిన్ స్కూల్కి వెళ్ళాలి అనుకుంటుందన్నమాట. మన హీరోయిన్ చాలా చిన్నపిల్ల గైస్, అయినా సరే మనోడు లవ్ చేసి పెళ్లి చేసేసుకుంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ని స్కూల్లో అయితే దింపడానికి వస్తాడనమాట. నేను లోపలికంటే రానా, క్లాస్ రూమ్ దాకా తోడు రానాను, కానీ మన హీరోయిన్ సిగ్గుపడుతూ వద్దు నాకు పెళ్ళైన విషయం నేను స్కూల్లో చెప్పాలనుకోవట్లేదు అనేసి మన హీరోయిన్ స్కూల్కి వెళ్ళి చదువుకుని ఇంటికి వచ్చేద్దాం అన్న సమయానికి ఈ అన్నలు అయితే వస్తారనమాట. ఇంకా వచ్చిందే కాకుండా మన హీరోయిన్ని ప్లీజ్ అనేసి వాళ్ళ ముగ్గురు కూడా చాలా హ్యాండ్సమ్గా తయారయ్యి బొక్కేసి తీసుకుని వస్తారనమాట. అక్కడ ఉన్న వాళ్ళకి లిల్లీకి పెళ్ళైన సంగతి తెలియదు కదా, అందుకోసమనే లిల్లీ కోసం ఎంత హ్యాండ్సమ్ అయిన అబ్బాయిలు వచ్చారో ఆ ముగ్గురు కూడా ఎంత బాగున్నారు, ఈ ముగ్గురు కూడా ఇప్పుడు లిల్లీకి ప్రపోజ్ చేస్తారేమో అనేసి అనుకుంటూ వీడియో తీస్తూ ఉంటారనమాట. నిజంగానే వీళ్ళు ఒక్కొక్కరు చాలా స్టైల్గా రొమాంటిక్గా వచ్చి మన లిల్లీకి అయితే ప్రపోజ్ చేయాలనుకుంటే మన చిన్న అన్న ఇంకో అడుగు ఎగస్ట్రా వేసి తన చేయి పట్టుకుని ప్లీజ్ లిల్లీ నన్ను కాదనుకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను చిన్నప్పటి నుంచి నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అనగానే హలో బ్రదర్ కొంచెం ఆగు కంగారు పడకు, అది నా పిల్ల, నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్న పిల్ల, దాని దగ్గరికి వచ్చి ఎలా రా ప్రపోజ్ చేస్తావు, పెళ్ళైన అమ్మాయి వెనకాల పడుతున్నానని కొంచెమైనా నీకు బుద్ధి లేదా, కామన్ సెన్స్ అన్నది ఉందా నీకు అనేసి అనగానే లిల్లీ అతనికి చెప్పు, నేను నీకంటే ఇష్టమని చెప్పు, నేను నీకు కావాలని చెప్పు అనేసి చిన్న అన్న అంటూ ఉంటుంటే సారీ నోరు మూసుకుని పక్కబో, నాకు నా మొగుడంటేనే ఇష్టం అనేసి ఇంకా వీళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడికి రాగానే ఈ జిన్ను చేసిన మోసాలన్నీ తెలుస్తాయి అనమాట. హీరోయిన్ ఎలా బుల్లింగ్ చేసింది, హీరోయిన్ మీద ఎలా చాడీలు చెప్పింది, హీరోయిన్ ఎలా తక్కువ చేసి చూసింది, తన మీద ఎన్ని క్రైమ్స్ ఎన్ని చెడ్డ పనులు చేసింది మొత్తం అన్నీ కూడా చిన్న అన్న ఎంక్వైరీ చేసి అవన్నీ కూడా బయటపడతాడనమాట. ఇవన్నీ తెలిసాక ఇదేంటి నువ్వు చేసిన పని అనగానే లేదు నేను చాలా సొద్ద పోసాను, నేనేం చేయలేదు, నాకేం తెలియదు అనేసి ఈ అన్నకి చెప్పాలి అనుకుంటే ఇంకా అప్పుడే హీరోయిన్ రికార్డ్ చేసిన వాయిస్ నోట్ కూడా పంపిస్తుంది అనమాట. అదంతా చూసాక ఇంకా వీళ్ళకి అర్థమవుతుంది, చీచీ ఇది ఫేక్, ఇది ఏఐ జనరేట్ చేసింది వాయిస్ అవన్నీ, నేనైతే మాట్లాడలేదు, నేను చాలా శుద్ధ పూసని తెలుసా అనేసి అంటూ ఉంటుంది అనమాట. అయినా సరే వీళ్ళందరూ కూడా బయటికి పంపించాలనుకుంటే అప్పుడే జిన్ ఫాదర్ అయితే వస్తాడనమాట. ప్లీజ్ తను బయటికి పంపించద్దు అనగానే ఇది కూడా కాళ్ళ మీద పడి ప్లీజ్ అన్నలు నన్ను బయటికి పంపించద్దు, నాకు మీరంటే చాలా ఇష్టం, మీ మీద ఉన్న ప్రేమతో నేను తను అలా ఇబ్బంది పెట్టాను అనేసి అంటూ ఉంటుందన్నమాట. సరే నీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నామనేసి ఇంట్లో ఉంచితే అయినా కుదురుగా ఉంటుందా ఉండకుండా వీళ్ళ ఫాదర్ ఏమో దానికి డ్రగ్ ఇచ్చే హీరోయిన్ని సారీ చెప్తున్నానని పిలిచి తనకి డ్రగ్ ఇచ్చి అక్కడ కొంతమంది అబ్బాయిలను పంపించి వీడియో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చెయ్యి అనగానే సరే నేనైతే ఇలాగే చేస్తాను, తను పరువు పోయేలా చేస్తాననేసి అంటూ ఉంటుందన్నమాట.
ఇంకా నెక్స్ట్ సీన్‌లో చూసుకుంటే ఈ జిన్ను లిల్లీని పిలిచి లిల్లీకైతే ఆ డ్రగ్ కలిపిన డ్రింక్ ఇవ్వటానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మన లిల్లీకి డౌటేగానే ఉంటుంది. ఇది ఇంత తేలిగ్గా సారీ చెప్పే రకం కాదు, మంచిది కాదు అనేసి ఇంకా నమ్మినట్టుగానే మన లిల్లీ కూడా నాటకం ఆడుతూ ఉంటే ఇదేమో అక్క ప్లీజ్ అక్క నేను ఇప్పటిదాకా చేసిన మిస్టేక్స్ అన్నీ క్షమించు. మన ఇద్దరం కలిపి ఇక్కడతో డ్రింక్ తాగి మనం అందరం ఒకటే అనేసి చెప్దాం. మనం అందరం ఒక ఫ్యామిలీ అనుకుందాం. అన్నలు కూడా నన్ను చాలా తిట్టారు, నిన్ను చాలా బుల్లింగ్ చేశాననేసి అన్నారు. ప్లీజ్ అక్క నన్ను క్షమించు. మన ఇద్దరం కూడా ఈ డ్రింక్ తాగి ఒకరు చేసిన తప్పులను ఒకరు క్షమించుకుందాం, నన్ను క్షమించు అనేసి అంటూ ఉంటే మన లిల్లీకి డౌట్ కొడుతూనే ఉంటుంది. ఇది సారీ చెప్పే రకం కాదే అనేసి అనగానే మన హీరోయిన్ డ్రింక్ తాగినట్టుగా జస్ట్ యాడ్ చేస్తుంది. అంటే ఇంకా ఆ తర్వాత ఇది చేస్తుంది చూడండి ఓవర్ యాక్షన్ మామూలుగా కాదనమాట. ఎలాగే నువ్వు నన్ను నమ్మావు, పాముని నేను ముంగిసని నీతో కాటేస్తా, నిన్ను తోసేస్తా, నిన్ను నెట్టేస్తా అనేసి అంటూ ఉంటే ఏంట్రా బాబు దీని టార్చర్, నాకు తాగింది కొంచెమే అయినా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది ఏంటి. హలో మేడం డ్రగ్ తాగింది నేను కాదు నువ్వు అనేసి మన హీరోయిన్ చెప్పగానే ఇంకా అది విన్న ఇదైతే తొండి నేను డ్రగ్ తాగమని నీకు ఇస్తే నాకెలా ఇస్తావు, నువ్వు నన్ను చీట్ చేసావు అనగానే చీట్ చేసింది నువ్వు నేనంటావేంటి అనేసి మన హీరోయిన్ పక్కకి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అప్పుడే ఒక విలన్ అయితే వెళ్తాడనమాట. ఇంకా వాళ్ళిద్దరిని కూడా పట్టుకుని న్యూస్లో అయితే చూపిస్తూ ఉంటాడు. పలానా కుటుంబానికి చెందిన అమ్మాయి ఇలా ఒక వ్యక్తితోటి హోటల్ రూమ్లో ఉంటూ దొరికిపోయిందని చెప్పి ఇంకా టీవీలో న్యూస్ అయితే చూపిస్తూ ఉంటారనమాట. ఇంకా మన హీరో అయితే ఇదంతా నువ్వెందుకు చేసావు, ఒక్కదాన్ని ఎందుకు చేసావు, నాకు చెప్పచ్చు కదా నేను చేస్తాను కదా అంటే ఇదంతా చాలా చిన్న విషయం హనీ, నీ దాకా ఎందుకు, నేను ఎందుకు ఇబ్బంది పెడతామనేసి నేనే చేసేసాను, ఇదంతా చాలా చిన్న పని కదా, దీనికోసం కూడా నిన్ను నేను ఇబ్బంది పెట్టను అనేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా మన హీరోయిన్ అంత క్యూట్గా అంత స్వీట్గా హనీ బేబీ అని మాట్లాడుతుంటే మనోడికి బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉంటాయి అనమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే వాళ్ళ తాతయ్య చనిపోయిన రోజు అనమాట. మన లిల్లీ కూడా వాళ్ళ తాతకి శ్రద్ధాంజలి ఘటించడం కోసం అయితే వస్తుంది. అక్కడ చూసిన అన్నలంతా కూడాను లిల్లీ మమ్మల్ని క్షమించు, తాతయ్య చనిపోయే ముందు నిన్ను మాలో ఒకరిని పెళ్లి చేసుకోమన్నారు, కానీ మేమందరం కూడా నిన్ను దూరం చేసుకున్నాం, ఇప్పటికైనా సరే నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉండు అనేసి అంటూ ఉంటే నిన్ను వదలబొమ్మాలి వదలా అనుకుంటూ ఇంకా మళ్ళా ఈ చిన్న అయితే వస్తుంది అనమాట. అది చూసిన మన చిన్న అయితే పట్టుకుని నీకు ఇంత చెప్పినా ఇంత చేసినా కూడా బుద్ధి లేదు, నీకు అసలు బుద్ధి అన్నది రాదు అనే లోపుగా పెద్దన్నని పట్టుకుని పొడి చేస్తుంది అనమాట. పెద్దన్నకైతే చాలా బ్లడ్ పోతుంది. అలా చూసిన మన హీరోయిన్ చాలా బాధపడుతుంది. అన్న పెద్దన్న అనేసి ఏడుస్తూ ఉంటే ఇంకా అప్పటికప్పుడు ఆ ప్లేస్లో పట్టుకుని ఇంకా మనోడిని తీసుకెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద పడేస్తాడనమాట. లిల్లీ నువ్వు బాగున్నావు కదా, ఎలాగైనా నేను నిన్ను కాపాడేశాను లిల్లీ అనేసి అంటూ ఉంటే అన్న ఎందుకు చేసావన్నా, నేను ఎలాగోలా తప్పించుకునేదాన్నిగా, నువ్వు వచ్చి ఎందుకు కత్తిపోటు తిన్నావు అన్నా అనేసి అంటూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం మా బాధ్యత, నీకు పెళ్ళైంది, నీ హస్బెండ్ ఎప్పుడైనా ఫ్యూచర్లో నిన్ను ఇబ్బంది పెడితే చెప్పు, మేము అతను అంతు చూస్తాం, మీకు మేమందరం ఉన్నామని మర్చిపోకు లిల్లీ, నువ్వంటే మాకు చాలా ఇష్టం లిల్లీ అనేసి అంటూ ఉంటారనమాట. నా వైఫ్ తోటి ఇలా మాట్లాడటానికి ఎంత ధైర్యం, నా ఎదురుగానే నా వైఫ్కి ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడతారా అనేసి అనగానే మన హీరోయిన్ రొమాంటిక్గా హీరో కసి చూసి వాళ్ళు ఎంతలా మాట్లాడినా నాకు నువ్వంటేనే ఇష్టం హనీ అనేసి అంటుంది అనమాట. ఇక్కడితో ఈ డ్రామా ఎండ్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి.